వాడు ఎప్పుడైతే ఆయన దగ్గర ధనం ఉందో ఆ ధనాన్ని, ఆ వెండిని చూసి 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 కూడా ఆయన చూడవలసింది మర్చిపోయాడు. ఆయన చూడవలసింది ఏంటో తెలుసా? అపోస్తుల తత్వములో స్థానం. కానీ అది చూడలేదు. ఎందుకంటే ఆయన ఎదురున్న ధనం ఉంది, వెండి ఉంది, వెండి నాణములు కనబడుతున్నాయి. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తే నాకు వెండిస్తారనుకున్నాడు. కానీ నేను దేవుణ్ణి అప్పగించకుండా ఉంటే దేవునితో ఉన్నటువంటి ఆ శిష్యుల్లో నేను ఒక్కడిగా. సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ మాటను చదువుతా. వారిని అడిగాను, అందుకు వారు సరిపోతుందమ్మా. ఇక్కడ కనబడే వ్యక్తి ఎవరయ్యా అంటే దేవునితో ఉన్నటువంటి శిష్యుడు. ఆయన ఈ పని చేయకుండా ఉంటే అపోస్తలులైనటువంటి ఆ 12 మందిలో ఉండవలసినటువంటి వ్యక్తి, దేవునితో కూడా ఆయన చేసినటువంటి ఆశ్చర్యకార్యములు చూసిన వ్యక్తి, దేవుడు అనేక మందిని స్వస్థపరచగా చూసిన వ్యక్తి, ఆయన ఆశ్చర్యకార్యములన్నీ కూడా దగ్గరుండి చూసిన వ్యక్తి, ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఈయన వెండి నాణ్యాలను ఆశించి ఈయన కూడా తప్పిపోతూ ఉన్నాడు. అదే ఇక్కడ రాయబడింది. అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళాడు. అప్పటికే ప్రధాన యాజకులు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఉరుకుతాడా ఈ యేసు ప్రభు అని, నేను రాజునని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు కదా, ఈయన ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు నొక్కుదామా అని ఆయన చూస్తూ ఉంటుంటే వారికి అవకాశం ఇచ్చాడు. ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యూదా ఆయన శిష్యుడు. ఈయనకు ధనాన్ని ఆశించేటువంటి, వెండిని ఆశించేటువంటి గుణం ఎందుకు వచ్చిందో తెలుసా? దేవుని దగ్గర ఈ ధన లావాదేవీలన్నీ ఆ కానుకలన్నీ, ఆయన దగ్గరకు వచ్చేటువంటి ధనాన్ని అంతటిని ఆయనే చూసేవాడు. ఆలోచన చేయండి, మన దగ్గర ధనం ఎక్కువ ఉంటే ధనం మీద ఆసక్తి పెరిగిపోతుంది, ధనాన్ని ఆశించి దేవునికి దూరం అయిపోతాం. అయిపోమా మనకి ఆలోచన చేయం. మనం డబ్బు ఎక్కువ ఎప్పుడైతే ఉంటుందో మన దగ్గర, అప్పుడే దేవుణ్ణి మర్చిపోతాం. ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటాం అప్పుడే దేవుని మర్చిపోతాం, అప్పుడే దేవుని సన్నిధిని దూరం అయిపోతాం. అయిపోమా ఒట్టి మాటలా ఇవి? ఒట్టి మాటలు కానే కదా. లోకములో జరుగుతున్నది దేవుడి రాత్రి నీకు నాకు కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఈయన ఇస్కరియోతు యూదా గారు ఎప్పుడు కూడా ధనాన్ని చూసేటువంటి, దేవుని దగ్గరికి వచ్చేటువంటి కానుకలన్నీ కూడా మూట కట్టేవాడు. ఎప్పుడైతే ఆయన దగ్గర ధనం ఉందో ఆ ధనాన్ని, ఆ వెండిని చూసి 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 కూడా ఆయన చూడవలసింది మర్చిపోయాడు. ఆయన చూడవలసింది ఏంటో తెలుసా? అపోస్తుల తత్వములో స్థానం. కానీ అది చూడలేదు. ఎందుకంటే ఆయన ఎదురున్న ధనం ఉంది, వెండి ఉంది, వెండి నాణములు కనబడుతున్నాయి. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్తే నాకు వెండిస్తారనుకున్నాడు. కానీ నేను దేవుణ్ణి అప్పగించకుండా ఉంటే దేవునితో ఉన్నటువంటి ఆ శిష్యుల్లో నేను ఒక్కడిగా అపోస్తలుల్లో తత్వాన్ని నేను పొందగలను అనుకోలేదు. ఆలోచన చేసి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి నాకెంత ఇస్తారు? బేరమాడుతున్నాడు. నేను దేవుణ్ణి అప్పగిస్తాను, యేసును నేను మీకు అప్పగిస్తాను, మీరు నాకెంత ఇస్తారు అన్నప్పుడు వారంటారు 30 వెండి నాణములు తూచి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాడప్పటి నుండి ఆయన అప్పగించుటకు తగిన సమయాన్ని కనిపెట్టుతూ ఉన్నాడు. ముందే ఇచ్చేశారు 30 వెండి నాణేలు. ఎప్పుడు సమయం దొరుకుతుందా దేవుణ్ణి అప్పగిందామా అని ఆ వెండిని ఖర్చు పెట్టుకున్నాడో లేదో నాకు తెలియదు కానీ అంత లోతుకి నేను వెళ్ళలేదు. కానీ ఉరేసుకుని చనిపోయిన తర్వాత ఆయన సమాధిని చేయడానికి స్థలం కొన్నారు. 30 వెండి నాణములతో కొన్నారు, లేకపోతే సగం ఖర్చు పెట్టుకున్నాడో పాపం తిన్నాడో లేదో తెలియదు. కానీ ఆయన ఆశించింది ఏంటి? 30 వెండి నాణాలు తీసుకున్నాడు. ఏమైనా ప్రయోజనం ఉందా? తిన్నాడా?
శుభ్రంగా బిర్యానీ వండుకుని తిన్నాడా? లేదు. కానీ ఏమయ్యాడయ్యా అంటే దేవుణ్ణి అప్పగించిన తర్వాత ఆయన ఏమైపోయాడంటే చనిపోయాడు. ధనాన్ని ఆశించకుండా, వెండిని ఆశించకుండా ఉంటే ఆయన జీవితం వేరేలా ఉండేది. కానీ ఆయన ధనాన్ని ఆశించి పోగొట్టుకున్నాడు. ఇంకా ఆలోచన చేస్తే 47వ మాటను చదువుతాం. ఇదే అధ్యాయంలో 47వ మాటను చదువుతాం. పట్టుకుని ప్రధాన యాజకుని యొద్ద నుండి ప్రజల పెద్దల యొద్ద నుండి వచ్చాను. ఆయనను అప్పగించిన వాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకునడని వారికి గుర్తు చెప్పి. ఆలోచన చేయండి. సమయం కొరకు ఎదురు చూశాడు. ఎప్పుడు దేవుణ్ణి అప్పగిందామా అని, ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు అప్పగిందామా అని సమయం కోసం ఎదురు చూశాడు. రావాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన సమయం ఆసన్నమయ్యింది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన చేసేది ఏంటంటే వారికి గుర్తు చెప్పాడు. నేను వెళ్ళి గుర్తు చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? శిష్యులు ఎలా ఉండేవారో యేసు ప్రభు వారు కూడా అలాగే ఉండేవారు. దేవుడు ఎలా ఉండేవాడో శిష్యులు కూడా అలాగే ఉండేవారు. ఆ రోజున యేసు ప్రభుని ప్రత్యేకమైనటువంటి డ్రెస్ కోడ్ కానీ, ప్రత్యేకమైనటువంటి వస్త్రధారణ కానీ, ప్రత్యేకంగా ఆయన స్టైల్ కానీ లేదు. సామాన్యుడు ఎలాగైతే ఉన్నాడో, శిష్యులు ఎలాగైతే ఉన్నారో అలాగే ఉండడాన్ని బట్టి ఈయన ఏం చేశాడయ్యా అంటే, మీకు గుర్తు చెప్తాను, మీరు కంగారు పడకండి, గుర్తు చెప్పిన వెంటనే నేను వెళ్ళి ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు, ఆయన పట్టుకోండి, ఆయన తీసుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆయన గుర్తు చెప్పాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానయ్యా అంటే, వెండిని ఆశించి అపోస్తుల తత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున ఆలోచన చేయండి. లోకంలో నోటిని ఆశించి, లోక కార్యాలకు చోటిచ్చి, లోకంలో కార్యాల కొరకు మనసును త్రిప్పి మనం ఏ తత్వాన్ని కోల్పోతున్నాం? పరలోక తత్వాన్ని కోల్పోతున్నామా? ఆలోచన చేయండి. పరలోక తత్వాన్ని కోల్పోతే జీవితంలో ఎవరు కూడా నిన్ను బాగు చెయ్యలేరు. ఎందుకో తెలుసా? దేవునితో అనుబంధం అనేది మనకు దూరం అయితే మనం ఎలాగూ చచ్చిపోవలసిందే. ఎలాగూ మహా అయితే 80 సంవత్సరాలు బ్రతకగలమేమో, ఎలాగైనా చనిపోవలసిందే. కానీ చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించగలమా? ఒకవేళ పరలోక రాజ్యంలో కనుక స్థానం సంపాదించలేకపోతే ఇప్పుడు చచ్చిపోవడం కామనే, మనలా చచ్చిపోతాం. ఎక్కడో తెలుసా? నరకములో. అక్కడ చనిపోవడం అంటే ఇప్పుడు చనిపోవడం సింపులే, ఆత్మహత్యలు చేసుకోవడం కూడా సింపులే. ఎందుకు చనిపోతున్నా కూడా తెలియట్లేదు. కానీ అక్కడ చనిపోవడం చాలా ఘోరం. అక్కడ చావు ఉండదు. అక్కడ చావు అనేది ఉండదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నిత్యము కూడా బగ మండే అగ్నిగోళంలో పడిపోయి ఆ వేదన అనుభవించలేం. ఆలోచన చేయండి. వీడియోల్లో చూస్తుంటేనే భయంకరంగా ఉంటది. చూసారా? నరకం గురించి ఒక్కొక్కసారి పాటల్లో కొన్ని క్లిప్సింగ్ చేస్తుంటారు, కొన్ని మొక్కలు పెడుతుంటారు. అవి చూస్తేనే భయంకరంగా ఉంటది. కానీ ఒకవేళ దేవుణ్ణి గురించి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల నుండి తప్పిపోయి మన శరీరం ఏదైతే కోరుకుంటుందో దాన్ని ఆశించి వెళ్ళిపోయి, ధనాన్ని ఆశించి దేవుడి నుండి తప్పిపోయి, వెండిని ఆశించి మనకున్నటువంటి భోగభాగ్యాలను, లోకాన్ని ఆశించి గనక దేవునికి దూరం అయిపోతే ఒకవేళ పరలోక రాజ్యం చేరలేమేమో. పరలోక రాజ్యం